ఓకే సార్. సార్ ఈరోజు జూమ్‌లోకి అటెండ్ అయిన ప్రతి మెంబర్స్‌కి స్వాగతం, సుస్వాగతం సార్. సో, నా పేరు యుగంధర్ సార్. సో, నేను ఈసీఎల్‌లో ఉంటాను హైదరాబాద్. సో, నాకు నెట్వర్క్ పరిచయం 2017లో ఏర్పడింది. సో, జర్నీ చేస్తున్న క్రమంలో నాకు రాకేష్ రెడ్డి సార్ ద్వారా ఈ అవకాశం వచ్చింది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎవ్రీడే సార్‌కి థాంక్ యూ చెప్తా ఉంటాను. నిన్న కూడా కాల్ చేశాం సార్‌కి. సో, ఎప్పుడూ రుణపడి ఉండాలి సార్ మన అప్లయన్స్‌కి ఇలాంటి అవకాశం ఎన్నో జన్మలలో చేసుకున్న అదృష్టం వల్ల మనకొచ్చింది. సో, దీన్ని ఎవరు కూడా మిస్‌గైడ్ చేసుకోవద్దు. సో, మంచి అవకాశం సార్ ఇది. సో, మనం ఎవ్రీడే జూమ్‌కి అటెండ్ అవ్వడం వల్లే ఈ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషను దీని యొక్క స్కోప్ ఎంత అన్నది తెలుస్తది. ఏదో ఒక్కరోజుకి జూమ్‌కొచ్చామా అయిపోయిందన్నట్టు ఉండదు మెటాబోర్ సబ్జెక్టు. సో, ఇది అనంతమైంది. చాలా లోతైంది. ఎవ్రీడే మనం ఏ పాయింటొస్తదా అని వెయిట్ చేయాల్సొస్తుంది. అట్లా ఉన్నదనమాట పరిస్థితి. సో, నేను ఎవ్రీడే నా యొక్క ఓన్‌గా ఉన్న ప్రతి సభ్యునికి నేనైతే బ్రాడ్‌కాస్ట్‌లో ఎవ్రీడే ప్రతీదీ మెసేజ్ పెడుతుంటా. సార్ వాళ్ళిచ్చింది గాని, సో, నాకు సొంతంగా ఏదైనా తోచిన సబ్జెక్ట్‌తో కూడా వాళ్ళకి ఇస్తుంటా. వాళ్ళు పాజిటివ్‌గున్నారా, నెగెటివ్‌గున్నారా అన్నది సంబంధం లేదు. నా యొక్క సర్వీస్ అయితే ఉంటదెప్పుడు. సో, ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఆ విధంగానే ఉండాలని నేను అనుకుంటున్నా. ఉంటారని ఆశిస్తున్నా. అలాగే ఈరోజు మనకి జూమ్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. శ్రీకాకుళం నుండి మిస్టర్ దేవా సార్. సార్ ఎవ్రీ టైమ్ ఒక డిఫరెంట్ వేలో చెప్తుంటాడు. తను ఓన్‌గా పీడీఎఫ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈరోజు ఎట్లా చెప్తారా? రేపు మొన్న చెప్పిన దానికి, ఈరోజు చెప్పిన దానికి డిఫరెంట్ ఉంటది సార్‌కి. సో, అలాగే ప్రతి ఒక్క లీడర్స్ ఇలాగ సార్‌లాగా కొత్తదనంగా ముందుకి జూమ్ ప్రెజెంటేషన్ తీసుకోవాలని నేను ఆశిస్తూ సార్‌ని వెల్కమ్ చేస్తున్నా గ్రాండ్‌గా. సార్ దేవా సార్, జూమ్ ఈజ్ యువర్స్ సార్. థాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నరేందర్ సార్ గారికి. థాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ సార్? యెస్ సార్. క్లియర్‌గుంది. స్టార్ట్. ఓకే సార్. ఈరోజు జూమ్‌కి అటెండ్ అయిన లీడర్స్ అందరికీ పేరు పేరున గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర సార్‌కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అయితే ఈరోజు మన మెటాఫోర్స్ గురించి టాక్టైల్ అండ్ యూనిట్ వర్క్స్ గురించి కొంచెం నాకు తెలిసిన అప్డేట్‌లో నేను డిజైన్ చేసి చెప్పడం జరుగుతుంది. అయితే యూనిట్ వర్క్స్ ప్రోగ్రామ్ అనేది మన లాడా గారు దీన్ని డిజైన్ చేశారు. ఇతను రష్యా దేశస్థుడు. అయితే మెటాఫోర్స్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీతో మనకి డిజైన్ చేయడం జరిగింది. ఇది నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్‌గా నిలబడాలని లాడా గారు దూరదృష్టితో, తపనతో చేస్తున్నారు. దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఈ బిజినెస్‌లో ఒకసారి ఇన్వెస్ట్ చేసి లైఫ్ టైమ్ లాభాలు పొందొచ్చు. ఇది చాలా వేగవంతమైన టెక్నాలజీతో మెటాఫోర్స్ అనేది మనకి డిజైన్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీతో, బ్లాక్ చైన్ టెక్నాలజీతో దీన్ని డిజైన్ చేసి మన లాడే గారు దీన్ని లైఫ్ టైం నడిచేలా దీన్ని డిజైన్ చేసి మనకు అందివ్వడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకొని వర్క్ చేసుకోవడం వల్ల మనం టీమ్ బిల్డ్ చేసుకున్న తరాలకి, మన తరంకే కాదు భవిష్యత్తులో కూడా మన టీం, మన ఆస్తి మన వారసులకు ఇచ్చే మంచి అవకాశాన్ని మనకు కల్పించారు మిస్టర్ లాడే గారు. అయితే మెటాఫోర్స్ అనేది సింగిల్ ఐడితో మనం మల్టిపుల్ ప్రాజెక్టులని చేయొచ్చు. వర్క్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మరే ప్రాజెక్టులు అయితే ఒక ఐడి
తో ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే రన్ అవుతుంది. మనం దాన్ని విసుగు చెంది మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ మారిపోవడం అనేది, ఇంకొక కాన్సెప్ట్‌కి మారిపోవడం అనేది జరుగుతుంది. ఏది ప్రపంచంలో నిలబడదు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ మన మెటాఫోర్స్, మన లాడే గారు దీన్ని అద్భుతంగా డిజైన్ చేసి సింగిల్ ఐడితో మల్టిపుల్ ప్రాజెక్ట్ డిజైన్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. కొన్ని ఆల్రెడీ లాంచ్ అవ్వడం జరిగాయి. అన్నింట్లో మనం ఇన్కమ్ తీసుకునే అవకాశాలు మన మెటాఫోర్స్‌లో ఉంది. అయితే ముందుగా మనకి వాట్ ఈజ్ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకుంటే, అయితే మనకి ఇక్కడ క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్‌గా, వర్చువల్‌గా ఉంటుందండి. అయితే ఇది మనకి లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ కరెన్సీ అనేది క్రిప్టో కరెన్సీ. ఇంకా మనకి డీసెంట్రలైజ్ కరెన్సీ అండి ఇది. ఎందుకంటే సెంట్రలైజ్‌లో ఉండడం జరగదు. కాబట్టి ఇది డీసెంట్రలైజ్‌తో డిజైన్ చేసి మనకి ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన లాడే గారు కూడా క్రిప్టో కరెన్సీతోనే దీన్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇది బ్లాక్ చైన్ బేస్డ్ కరెన్సీ అండి. క్రిప్టో కరెన్సీ అనేది బ్లాక్ చైన్ బేస్డ్‌గా రన్ అవుతుందండి. బ్లాక్ చైన్ బేస్డ్‌గా ఉండడం వల్ల దీన్ని ఎవరు హ్యాక్ చేయడం గానీ, డిలీట్ చేయడం గానీ, ఇంకా నాశనం అయిపోయే అవకాశాలైతే ఉండవండి. అంత సెక్యూర్‌గా ఉండే మనకి క్రిప్టో కరెన్సీతోనే మనకి ఈ మెటాఫోర్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అసలు ఈ టెక్నాలజీ బ్లాక్ చైన్‌లోనే ప్రతీదీ కూడా డిజైన్ చేసి మనకి మెటాఫోర్స్‌ని ఇవ్వడం జరుగుతుందండి. అయితే మనకి ఇక్కడ ట్యాక్టైల్ అలాగే ఎన్ఎఫ్‌టి యూనివర్స్‌లో మనం వర్క్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అయితే ట్యాక్టైల్‌లో మనం 12 లెవెల్‌లు ఉంటాయి. 12 లెవెల్‌లో మినిమమ్ స్టార్ట్ ఫ్రమ్ 5 డైలతో కూడా మనం స్టార్ట్ చేసి ట్యాక్టైల్‌లో వర్క్ చేసి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అలాగే ఎన్ఎఫ్‌టిలో 7 లెవెల్‌లు ఉంటాయండి. మనం దీంట్లో ఇన్కమ్ సంపాదించుకోవాలంటే కనీసం 3500 ఎనర్జీ సంపాదించుకోవడం వల్ల మనం యాక్టివేట్ సంపాదించుకొని అక్కడి నుండి మనం రాయల్టీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. అలాగే యూనివర్స్‌లో 9 టైర్లు ఉంటాయి. మినిమం 50 డైలు పెట్టడం వల్ల మనం ఇక్కడ యూనివర్స్‌లో ఇన్కమ్ స్టార్ట్ చేయొచ్చు. జర్నీ స్టార్ట్ చేయొచ్చండి. ఈ విధంగా ట్యాక్టైల్, ఎన్ఎఫ్‌టి, యూనివర్స్ ప్రోగ్రామ్ అనేవి మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. దీని గురించి ఇక్కడ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ట్యాక్టైల్ అండ్ యూనివర్స్ కొత్త అప్డేట్లు ఏ విధంగా ఉన్నాయనేది కొంత తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను సార్. అయితే మనకి ఇక్కడ మెటాఫోర్స్‌లో స్టార్ట్ చేయాలంటే ముందుగా మనకి డీసెంట్రలైజ్ అయిన వ్యాలెట్లు టోకెన్ పాకెట్ కానీ, అలాగే ట్రస్ట్ వ్యాలెట్ కానీ, మెటామాస్క్ కానీ ఈ మూడింట్లో దేంట్లో అయినా ఒక దాంట్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా 12 కీవర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 12 కీవర్డ్స్ అనేది మనకి చాలా వాల్యుబుల్‌తో కూడుకున్న కీవర్డ్స్ అండి. కాబట్టి ఈ కీవర్డ్స్‌ని మనం అనేక విధాలుగా దీన్ని దాచుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది ఏమాత్రం మిస్ అయినా మన భవిష్యత్తు మిస్ అయిపోయేలాగానండి. కాబట్టి ఈ కీవర్డ్స్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలండి. అయితే మనకి క్లాసిక్‌లో S6 మెకానిజంలో మనం ఉంటాం, మన అప్లైన్ ఉంటారు. అయితే ఇక్కడ ఏ విధంగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందనేది మనం ఇక్కడ ఆలోచిస్తే, ఇక్కడ మనకు అప్లైన్ అనేవారు మనకంటే ముందు ఐడీ ఐడీ చేసి ఆల్రెడీ వర్క్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల అతనికి 1, 2 ఐడీలు ఆల్రెడీ ఆ టీమ్ వల్ల అతని ఫస్ట్ సర్కిల్‌లో ఉన్నాయనుకుంటే, ఇప్పుడు మనం వర్క్ చేయడం స్టార్ట్ చేసామనుకుంటే, మనకి ఫస్ట్ ఐడీ పడినప్పుడు ఇన్కమ్ వచ్చే ప్లేస్‌లో పడదు కాబట్టి ఆటోమేటిక్‌గా అది మనకి అప్లైన్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే
సెకండ్ ఐడి కూడా మనకి ఇన్కమ్ వచ్చే ప్లేస్లో పడదు కాబట్టి ఐడి కూడా ఆటోమేటిక్గా మన అప్లైన్కి ఆ ఇన్కమ్ వెళ్ళిపోవడం జరుగుతుందండి. అలాగే మనకి మూడో ఐడి పడినప్పుడు కంపల్సరీగా మూడో వ్యక్తి నుండి మనకి ఇన్కమ్ వస్తుంది. అలాగే నాలుగో వ్యక్తి నుండి కూడా మనకే ఇన్కమ్ వస్తుంది. అలాగే ఐదో వ్యక్తి నుండి కూడా మనకే ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆరో వ్యక్తిని మనం రిఫర్ చేసినప్పుడు ఈ విధంగా ఆరో వ్యక్తి పడిన వెంటనే మన స్లాట్ అనేది ఆటోమేటిక్గా రీప్రెస్ అయ్యి ఆ ఇన్కమ్ అనేది మన అప్లైన్ వెళ్ళిపోవడం జరిగి అక్కడ మనకి అప్లైన్ కూడా రీప్రెస్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా మనకి ఇక్కడ ఐడీలు పడడం వల్ల ఆటోమేటిక్గా మన అప్లైన్కి వెళ్ళడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి ఇక్కడ అప్లైన్ 6, 1, 2 ఐడీలు అప్లైన్కి కానీ అప్పర్ లైన్కి కానీ వెళ్ళిపోయి 3, 4, 5 ఇన్కమ్లు మనకు వచ్చి 6 ఇన్కమ్ పడిన వెంటనే మనకి ఈ విధంగా రీప్రెస్ అయ్యి పదే రీప్రెస్ అయ్యి మనకి ఇన్కమ్ రావడం జరుగుతుందండి. S6లో ఒక స్లాట్ ఒకసారి బై చేసిన తర్వాత మనకి ఎన్నిసార్లు అయినా ఇన్కమ్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకునే అవకాశాలు మనకి లాడే గారు అపారమైన మేధాశక్తి ఉపయోగించి మనకి S6, S3 మెకానిజాలు డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం S3లో చూసుకుంటే అప్లైన్ అండ్ మనం ఉన్నామనుకుంటే ఇక్కడ S6, S3 మెకానిజం ప్రకారం మనకి ఫస్ట్ ఐడి పడడం వల్ల మనకి ఇక్కడ ఇన్కమ్ మనకే వస్తుంది సార్. అలాగే సెకండ్ ఐడి పడడం వల్ల కూడా మనకే జనరేట్ అవుతుంది, మనకే వస్తుంది, మన వ్యాలెట్లో చేరుతుంది. అలాగే మూడో ఇన్కమ్ చేరిన వెంటనే ఆటోమేటిక్గా మన స్లాట్ అనేది రిఫ్రెష్ అయ్యి ఆ ఇన్కమ్ అనేది మనకి ఎవరైతే మనకి రిఫర్ చేస్తారో అతనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఇన్కమ్ పడినప్పుడు మనకే వచ్చి మూడో ఐడి పడినప్పుడు పదే రీఫ్రెష్ అయ్యి ఆ ఇన్కమ్ అనేది మన అప్లైన్కి వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఈ విధంగా S3 మెకానిజంలో మనకి ఎన్నిసార్లు స్లాట్ అప్గ్రేడ్ అయితే అన్నిసార్లు ఇన్కమ్ తీసుకునే అవకాశాలు ఇక్కడ ఉన్నాయండి. కాబట్టి క్లాసిక్లో మనం వర్క్ చేసుకోవడం వల్ల చాలా వరకు అంతులేని విధంగా మనం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకి ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ కూడా ఉందండి. మొదట 2 ఇన్కమ్లు తీసుకొని మనకి పక్క స్లాట్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనం తక్కువ పెట్టుబడితో ఇక్కడికి వచ్చి లాస్ట్ స్లాట్ అయిన 12వ స్లాట్ వరకు మనం వెళ్ళి అత్యధిక మోతాదులో మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 6వ లెవెల్ వరకు మనకి ఇన్కమ్ అనేది అంతగా కనిపించదు, తక్కువ ఇన్కమ్లో వస్తుంది. అదే 6వ స్లాట్కి వెళ్ళిన తర్వాత మినిమం 15,000 నుండి అలాగా డబుల్ అయ్యి లాస్ట్ స్లాట్కి వెళ్ళినప్పటికీ దగ్గర 2 9లు అంటే 2 స్లాట్ల నుండి 18 లక్షలు అనేది 2 ఐడీల నుండి 18 లక్షలు అనేది రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఒకసారి సైక్లిస్ట్ అయితే మనకి టోటల్గా 68 లక్షలు అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్ని సైకిళ్ళు జరిగితే అన్ని 68 లక్షలు అనేది రావడం జరుగుతుందండి. అయితే ఇలాగా వచ్చిన ఇన్కమ్ని మనం ఏ విధంగా ఎర్నింగ్ అయ్యే ఇన్కమ్ని ఏ విధంగా మనం మనీ రూపంలో మార్చుకోవాలి అనేది మనకి డౌట్ ఉండొచ్చు. అయితే మనకి ఇక్కడ డై రూపంలో మనకి ఇన్కమ్ వస్తుంది. ఇవన్నీ మనకి టోకెన్ పాకెట్, ట్రస్ట్ వ్యాలెట్, అలాగే మెటామాస్క్ మనం ఐడి క్రియేట్ చేసినప్పుడు వాడతాం. దాంట్లో ఈ డైల్ అనేది జమ అవడం జరుగుతుందండి. అయితే ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ఎక్స్చేంజ్లు ఉంటాయి. ఉదాహరణకి బినాన్స్, అలాగే వజ్రాక్స్ ఇలాంటి ఎక్స్చేంజ్లు ఉంటాయండి. చాలా ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఉదాహరణకి 2 ఎక్స్చేంజ్లు మాత్రమే నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. అక్కడికి తీసుకెళ్ళి మనం INRలోకి ఈజీగా మార్చచ్చు. డై స్టేబుల్ కాయిన్ అనేది మనకి కాయిన్ మార్కెట్ క్యాప్లో 20 ప్లేస్లో ఉంటుందండి. ఒరిజినల్ కాయిన్ ఇది ఏ కాయిన్లోనికైనా మార్చుకునే ఒరిజినల్ కాయిన్ అండి. ఎందుకంటే మన
లాడే గారు మనకి ఇక్కడ ఒరిజినల్ క్రిప్టోతోనే ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడేం టోకెన్లు ఏం వాడడం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి భయపడవలసిన అవసరం లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే అవకాశం ఉంది. ఆల్రెడీ మన కొని అమ్మడం అనేది చాలా సార్లు నేనైతే చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరు దీంట్లో అనుమానం పడే అవసరాలైతే లేవండి. ఈ విధంగా మనకొచ్చిన డైల్‌ని అమౌంట్‌గా మార్చుకోవచ్చు. లేదా మనం ఐడీ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసి వాళ్ళిచ్చే అమౌంట్‌ను కూడా మనం తీసుకోవచ్చండి. ఈ విధంగా ఎర్నింగ్ అనేది మనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే అన్ని స్లాట్‌లు ఒకసారి అప్‌గ్రేడ్ అయిన తర్వాత మనకి 68 లక్షలు అనేది రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఎన్ని సార్లు అప్‌గ్రేడ్ అయితే అన్ని 68 లక్షలు తీసుకోవచ్చు. దీంట్లో అంత దమ్మున్న ప్రాజెక్ట్ అండి. దమ్మున్న ప్లాట్‌ఫార్మ్, దమ్మున్న క్లాసిక్ ప్రోగ్రామ్ అండి. అయితే మనకిక్కడ ఉదాహరణకు ఒక 5 స్లాట్‌లతో మనం ఇక్కడ క్లాసిక్‌లో స్టార్ట్ చేసామనుకుంటే 155 డైలు ప్లస్ 5 డైలు గ్యాస్ ఫీజు కోసమండి. 160 డైలు అనేది మనం ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం వల్ల మనకిక్కడ ఫస్ట్ వ్యక్తికి మనం రిఫర్ చేసినప్పుడు మనకి ఇక్కడ S6 మెకానిజం ఫస్ట్ ఉంటది కాబట్టి దాని ప్రకారం మనకి ఇన్‌కమ్ రాదండి. అలాగే సెకండ్ స్లాట్‌లో కూడా మనకి ఇన్‌కమ్ రాదు. థర్డ్ స్లాట్‌లో మాత్రం అది S3లో ఉంటది కాబట్టి మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అలాగే S4లో మనకి ఇన్‌కమ్ రాదు. అలాగే ఫిఫ్త్‌లో కూడా ఇన్‌కమ్ రాదండి. ఈ విధంగా మనకి ఫస్ట్ వ్యక్తి పడినప్పుడు 20 డైలు మాత్రమే ఇన్‌కమ్ వస్తుంది. అలాగే సెకండ్ వ్యక్తి మనం రిఫర్ చేసినప్పుడు సేమ్ అదే విధంగా మనకి 20 డైలే రావడం జరుగుతుందండి. అలాగే మనం థర్డ్ వ్యక్తి రిఫర్ చేసినప్పుడు ఎందుకంటే మనకిక్కడ 6లో మూడో వ్యక్తి పడతాడు కాబట్టి మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మూడో వ్యక్తి పడినప్పుడు రీప్రెస్ అయ్యి మనకి ఇన్‌కమ్ రావడం జరగదండి. అలాగే ఇక్కడ నాలుగో స్లాట్‌లో కూడా మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఐదో స్లాట్‌లో కూడా మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి నాలుగో వ్యక్తికి రిఫర్ చేసినప్పుడు మనకి సేమ్ 5, 10 అలాగే ఇక్కడ 20 డైలు కూడా రావడం జరుగుతుంది. అలాగే నాలుగో స్లాట్‌లో కూడా ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఐదో స్లాట్‌లో కూడా ఇన్‌కమ్ వచ్చి మనకి హోల్‌లో ఉండడం జరుగుతుందండి. అలాగే మనం ఐదో వ్యక్తిని రిఫర్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఇన్‌కమ్ వస్తూ ఇక్కడ కూడా మనకి ఐదో స్లాట్‌లో హోల్‌లో ఉండి 80తో పక్కా ఆరో స్లాట్ అనేది ఆటోమేటిక్‌గా రియాక్టివేషన్ అయ్యి అది రియాక్టివేషన్ అవుతుందండి. రియాక్టివేషన్ కాదండి. అంటే పుడుతుంది. ఈ విధంగా మనకి ఆటో అప్‌గ్రేడ్ సిస్టమ్ వల్ల మనం ఆరో లెవెల్ కొనకుండానే ఆటోమేటిక్‌గా సిస్టమే కొనేసి మనకిస్తుందండి. అలాగే ఆరో వ్యక్తి పడిన తర్వాత అన్ని స్లాట్‌లు అనేది రీప్రెస్ అవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా మనకి 5 స్లాట్లు తీసుకోవడం వల్ల మనకి ఒక ఆరో స్లాట్ అనేది ఆటోమేటిక్‌గా కొనేసి ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి ఇన్‌కమ్ ఎంత పెట్టాము, ఎంత వస్తుందనేది ఒకసారి క్యాలిక్యులేషన్ యేసుకుంటే ఉదాహరణకు మనం ఫస్ట్ వ్యక్తికి రిఫర్ చేసినప్పుడు 20 డైలు రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ పర్సన్‌కి కూడా యేసినప్పుడు 20 డైలు రావడం జరుగుతుంది. థర్డ్ పర్సన్‌కి యేసినప్పుడు 135 డైలు రావడం జరుగుతుందండి. అలాగే ఫోర్త్ పర్సన్‌కి యేసినప్పుడు 75 డైలు మనకొచ్చి 80 డైలు అనేది హోల్‌లో ఉండడం జరుగుతుంది. అలాగే ఫిఫ్త్ పర్సన్‌కి యేసినప్పుడు కూడా 75 డైలొచ్చి 80 డైలు అండ్ హోల్‌లో ఉండడం జరుగుతుందండి. ఆరో పర్సన్ వచ్చినప్పుడు ఆల్ స్లాట్ రీప్రెస్ అనేది అవుతుంది. ఈ విధంగా క్యాలిక్యులేషన్ యేసుకుంటే మనకి 435 డైలు అనేది రావడం జరుగుతుందండి. ఐఎన్ఆర్‌లో చూసుకుంటే రూ. 45,500 అనేది మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. దాంట్లో మనం పెట్టిన పెట్టుబడి 160 డైల్‌ని మైనస్ చేసుకున్నా సరే అక్కడ 15,000 అవుతుందండి.
ఇంకా మిగిలింది 325 డైలు అండి. సుమారుగా 30,500 అనేది మనకి ఇన్కమ్ అనేది ఆరుగురికి 5 స్లాట్లతో తెప్పించడం వల్ల మనకి 30,000 అనేది ప్రాఫిట్ అనేది వస్తుందండి. ఎంత ఆరుగురు రిఫర్ చేయడం వల్ల ఇంత అమౌంట్ అనేది ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో ఉండదండి. ఇక్కడ అంత అద్భుతంగా మనం పెట్టే పెట్టుబడికి డబల్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు అనేది మన క్లాసిక్లో చాలా చాలా అరుదుగా మనకి కనిపిస్తుందండి. ఎక్కడ మనకి ఈ విధంగా ఏ ప్లాట్ఫామ్లో లేదు. అటువంటి మెకానిజాన్ని టెక్నాలజీని మన లాడే సార్ మనకు తీసుకురావడం జరిగిందండి. అయితే ఇక్కడ యూనిట్ వర్స్ ప్రోగ్రామ్కి మనం వెళ్తే యూనిట్ వర్స్లో ఇక్కడ అప్డేట్ అయింది. అక్కడ గేమింగ్ ఎఫ్పి అనే యూనిట్ వర్సే గేమింగ్ ఎఫ్పిగా మనకి లాడే గారు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ కూడా మనకి సేమ్ 9 టైర్లు ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ టైర్ కాస్ట్ వచ్చి ఇక్కడ మనం ఫస్ట్ టైర్ చూసుకుంటే 50 డైలు కానీ లేదంటే 18 మెటాఫోర్స్ కాయిన్స్ కానీ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే సెకండ్ టైరు 100 డైలు లేదా 36 ఎంఎస్ఎఫ్ కాయిన్స్ మనం పెట్టవలసి ఉంటుంది. అలాగే థర్డ్ టైర్లో 200 డైలు లేదా మనకు అక్కడ 72 మెటాఫోర్స్ కాయిన్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ టైర్లో 400 డైలు లేదా 144 మెటాఫోర్స్ కాయిన్లు అనేది మనం పెట్టవలసి ఉంటుంది. అలాగే ఫిఫ్త్ టైర్లో 800 డైలు లేదా 288 మెటాఫోర్స్ కాయిన్లు అనేది మనం పెట్టవలసి ఉంటుందండి. అలాగే సిక్స్త్ టైర్లో 1600 డైలు లేదా 576 మెటాఫోర్స్ కాయిన్స్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. అలాగే 7వ టైర్లో 3200 డైలు లేదా 1152 మెటాఫోర్స్ కాయిన్స్ అనేది మనం పెట్టవలసి ఉంటుంది. అలాగే 8వ టైర్లో 6400 డైలు లేదా 2304 మెటాఫోర్స్ కాయిన్స్ అనేది మనం పెట్టవలసి ఉంటుంది. అలాగే 9వ టైరు 12800 లేదా 4608 మెటాఫోర్స్ కాయిన్స్ అనేది పెట్టాలండి. ఈ విధంగా టైర్ కాస్ట్లు అనేది మనకి ఇంతకుముందు ఓన్లీ డైల్తోనే మాత్రమే అయ్యేది. ఇప్పుడు మెటాఫోర్స్ కాయిన్స్ కూడా మనం మన దగ్గర ఇంతకు ముందే ఎక్కువ సంపాదించిపోయి ఉంటే మనం మెటాఫోర్స్ కాయిన్స్తో కూడా టైర్ కొనుక్కోవచ్చండి. ఈ విధంగా మనకి మెటాఫోర్స్ కాయిన్స్ వాళ్ళు కూడా కాయిన్స్తో కూడా టైర్ కొనుక్కునే అవకాశాన్ని మనకి లాడే గారు ఇవ్వడం జరిగిందండి. అయితే మనకి ఇక్కడ ఇన్కమ్ టైప్స్ అనేది సేమ్ అదే మోడల్ అండి. లెవెల్ ఇన్కమ్ అనేది 75%, డైరెక్ట్ రెఫరల్ అనేది 25% మనకి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు మనకి ఇక్కడ లెవెల్ 1లో 15% లెక్కేసుకుంటే ఇక్కడ మనకి ప్లస్ 15 + 10 25% అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 2లో మనకి 15% పిల్ ఓవర్ ఇన్కమ్, అలాగే మనం డైరెక్ట్ రెఫర్ చేయడం వల్ల సెకండ్ లెవెల్ నుండి 7% అండి, టోటల్గా 22% ఇవ్వడం జరుగుతుంది. అలాగే థర్డ్ లెవెల్లో పిల్ ఓవర్ ఇన్కమ్ 15%, అదేవిధంగా డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనేది 4% అండి. ఈ విధంగా మనకి 19% అనేది ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ లెవెల్లో 15% ప్లస్ 4% అండి, ఈ విధంగా 19%. ఫిఫ్త్ లెవెల్లో ఓన్లీ పిల్ ఓవర్ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుందండి. ఈ విధంగా మనకి డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అండ్ లెవెల్ ఇన్కమ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. అయితే మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా లెవెల్ అండ్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది, అది కూడా మనకి మెటాఫోర్స్ కాయిన్స్తో వస్తుందండి. ఇంతకుముందు డైల్తో వచ్చేవి, అది ఏ విధంగా ఉన్నదనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, ఈ విధంగా మనం చూసుకుంటే మనకి ప్రతి లెవెల్ నుండి ఉదాహరణకు ఫస్ట్ టైర్ అనుకుంటే ప్రతి టైర్ లెవెల్ నుండి మనకి 1.35
ఇలాగా కాయిన్స్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే డైరెక్ట్ రెఫరల్ వల్ల మనకి 0.9 ఫస్ట్ లెవెల్ నుండి, అలాగే సెకండ్ లెవెల్ నుండి 0.63, అలాగే థర్డ్ లెవెల్ నుండి 0.36, అలాగే ఫోర్త్ లెవెల్ నుండి 0.36 ఈ విధంగా మనకి కాయిన్స్ రావడం జరుగుతుందండి. టోటల్‌గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్ నుండి లెవెల్ ప్లస్ డైరెక్ట్ ఇన్‌కమ్ టోటల్‌గా 2.25 ఫోర్స్ కాయిన్స్ రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ లెవెల్‌లో చూసుకుంటే 1.98 మెటాఫోర్స్ కాయిన్స్ రావడం జరుగుతుంది. అలాగే థర్డ్ లెవెల్‌లో 1.71 మెటాఫోర్స్ కాయిన్ రావడం జరుగుతుందండి. అదే విధంగా ఫోర్త్ లెవెల్‌లో మనకి 1.71 మెటాఫోర్స్ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఫిఫ్త్ లెవెల్‌లో సేమ్ 1.35 మెటాఫోర్స్ కాయిన్స్ మాత్రమే రావడం జరుగుతుందండి. ఈ విధంగా మనకి లెవెల్ అండ్ డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది. మన వెబ్‌సైట్‌లో చూసుకుంటే 2/2 మ్యాట్రిక్‌లో మనకి ఈ విధంగా థీమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఉదాహరణకి మనం ఒక 6 టైర్ల నుండి మనకి ఎన్ని ఫోర్స్ కాయిన్ సంపాదించొచ్చు అనేది చిన్న క్యాలిక్యులేషన్ అండి. ఉదాహరణకి ఇక్కడ డైల్‌తో గాని, మెటాఫోర్స్ కాయిన్స్‌తో గాని మనం ఇక్కడ టైర్ తీసి రిప్రజెంట్ చేసినప్పుడు ప్రతి వ్యక్తి 15% అంటే ఉదాహరణకి ఫస్ట్ టైర్ నుండి 1.35 అంటే అక్కడ మనకు సంబంధించిన సర్కిల్‌లో 62 మంది ఉంటారండి. దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 83 ఫోర్స్ కాయిన్‌లు అనేది రావడం జరుగుతుందండి. ఇంతకుముందు డైస్ వచ్చేవి. ఇప్పుడు మనం మెటాఫోర్స్ కాయిన్స్‌లు సంపాదించుకునే అవకాశాన్ని ఈ టీమ్ వర్క్ వల్ల మనకి లాడే గారు ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ టైర్ నుంచి చూసుకుంటే 15% లెక్క మనకి 2.7 అండి. 2.7 ఇంటూ 62 వ్యక్తులు అంటే దగ్గర 167 మెటాఫోర్స్ కాయిన్‌లు అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే థర్డ్ టైర్ నుండి ఒక వ్యక్తి నుండి 5.4 అంటే ఇక్కడ 62 వ్యక్తులు ఉంటారండి. 334.8 ఫోర్స్ కాయిన్‌లు అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే నాలుగో టైర్ నుండి మనకి ఒక వ్యక్తి నుండి 10.8 మెటాఫోర్స్ కాయిన్‌లు అనేది రావడం జరుగుతుంది. టోటల్‌గా మనకి 62 వ్యక్తులు ఉంటారు కాబట్టి అక్కడ మనకి 669.6 మెటాఫోర్స్ కాయిన్స్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే ఐదో టైర్ నుండి మనకి 21.6 మెటాఫోర్స్ కాయిన్స్ అనేది 15% రావడం జరుగుతుంది. అక్కడ 62 వ్యక్తుల నుండి మనకి 1339.2 కాయిన్స్ అనేది మనకు రావడం జరుగుతుందండి. అదే విధంగా ఆరో టైర్ నుండి క్యాలిక్యులేషన్ చేసుకుంటే టోటల్‌గా మనకి 22,678 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 6 టైర్లు టోటల్ మెటాఫోర్స్ కాయిన్స్ 5,273 కాయిన్స్ అనేది రావడం జరుగుతుందండి. ఈ విధంగా మనకప్పుడు ఫోర్స్ కాయిన్‌లు కొంటేనే దొరికేవి. ఇప్పుడు వర్క్ చేసుకుంటే కావాల్సినన్ని మెటాఫోర్స్ కాయిన్స్ అనేది మనం సేకరించుకోవచ్చండి. సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి లాడే గారు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన కాయిన్ ఏ రేంజ్‌లో ఉంటదనేది మనకు ఆల్రెడీ మెసేజ్‌లు రా వస్తూనే ఉన్నాయి. కాబట్టి మనం తక్కువ రేట్ ఉన్నప్పుడే ఈ ఫోర్స్ కాయిన్‌లు ఎంత ఎక్కువ సంపాదించుకుంటే భవిష్యత్తులో మనకి అంత సంపద కూడగట్టుకున్న వాళ్ళం అవుతామండి. అదే విధంగా మనకి ఇక్కడ ఎనర్జీ కూడా రావడం జరుగుతుంది వర్క్ చేసుకోవడం వల్ల. ఎనర్జీ సంపాదించుకోవడం వల్ల మనం రాయల్టీకి అచీవ్ అయ్యి అక్కడ కూడా ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. అలాగే యూపీఎన్ అనే యూపీఎన్ అనే ఒక దీన్ని సంపాదించుకోవడం వల్ల దానివల్ల కూడా మనకి బిట్ ఫోర్స్ కాయిన్ సంపాదించుకొని అక్కడి నుండి కూడా ఫోర్స్ కాయిన్ మనం సంపాదించుకోవచ్చండి. ఈ విధంగా అనేక మార్గాల్లో మనకి లాడే గారు ఫోర్స్ కాయిన్ సంపాదించుకునే అవకాశం ఇచ్చారు.
ఇంతకుముందైతే ఒకే మార్గం ఉండేది. మనం కొంటేనే దొరికేది. ఇప్పుడు వర్క్ చేసుకోవడం వల్ల 2, 3 పద్ధతిలో మనం మెటాఫోర్స్ కాయిన్‌ని సంపాదించుకునే అవకాశాలు మనకిక్కడ లాడే గారు కల్పించారు. కాబట్టి మెటాఫోర్స్ కాయిన్‌లు ఎన్ని మన దగ్గర పెట్టుకుంటే అంత ఉన్నత శిఖరాల్లో మనం ఉంటామనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఓపెన్ మార్కెట్ లాంచ్ అయిన వెంటనే మనకి $250 నుండి మినిమమ్ $250 అంటే దగ్గర కాయిన్ వాల్యూ 20,000 ఉంటదండి. కాబట్టి మన దగ్గర ఎన్ని కాయిన్‌లుంటే అంత సంపద మన దగ్గర కూడగట్టుకున్నట్టే. కాబట్టి ఎవరు అర్థం చేసుకొని యూనివర్స్ ప్రోగ్రామ్‌ని అర్థం చేసుకొని మనం క్లాసిక్‌లో అండ్ యూనివర్స్ టైర్స్‌ని కొనిపించడం వల్ల మనకి ఎనర్జీలొస్తాయి. అలాగే యూకియాన్ అలాగే చిప్పులు రావడం వల్ల భవిష్యత్తులో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి లాభాలు చేకూర్చే అవకాశాలున్నాయండి. కాబట్టి మెటాఫోర్స్‌ని ఎవరు చిన్న అంచనా ఎయకుండా రోజు జూమ్‌కొచ్చి ఎడ్యుకేషన్ నేర్చుకొని దాన్ని అర్థం చేసుకొని మనం సంపాదించుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ఇచ్చి టీమ్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి టీమ్‌ని పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో మనం ఇంటి దగ్గర కూర్చున్నా సరే మనకి ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశాలు మన లాడే గారు అద్భుతంగా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకొని ముందుకు సాగుతారని కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మ మరొకసారి మన నరేందర్ సార్‌కి థాంక్ యూ చెప్పుకొని నాకు తెలిసిన కొంత సబ్జెక్ట్‌ని ఈరోజు అందించాననుకుంటున్నానండి. ఓకే సార్. థాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మంచి ప్రెజెంటేషన్ ఈరోజు మీ ద్వారా విన్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ టైము కొత్తదనంగా చెప్తారు. అది మీ యొక్క టాలెంట్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మంచి సెక్షన్ జరిగింది. అండ్ క్లాసిక్‌లో ఎలా వర్క్ చేస్తే 6 మెంబర్స్‌తో ఇన్‌కమ్ వస్తదన్నది అండ్ మనకి యూనివర్స్‌లో ఎట్లా టైర్స్ ద్వారా ఫోర్స్ కాయిన్‌లు ఎట్లా వస్తున్నాయన్నది అండ్ ఫోర్స్ కాయిన్ ఫ్యూచర్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందన్న పాయింట్స్ చాలా కొత్తగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు. సో, ఇంకా నరేందర్ సారు సార్ ప్లీజ్ ఇఫ్ యూ టైమ్ ఉందా సార్? సార్ నరేందర్ సార్. సో యుగంధర్ సార్ చెప్పండి. సార్ ఉన్నారు. ఓకే సార్. అదే సెక్షన్ కంటిన్యూ చేస్తాక ఎవరన్నా డౌట్స్ ఉంటే నేను టెక్నికల్స్ తీసుకుంటాను నేను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవా సార్ అండ్ యుగేందర్ సార్ సెషన్ ని మంచిగా హ్యాండిల్ చేసినందుకు. అండ్ యుగేందర్ సార్ చెప్పినట్లు దేవా సార్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అందరికీ కూడా టెక్నికల్ గా కనిపించేలాగా కొంచెం కలర్ఫుల్ గా కావచ్చు, లేదంటే యానిమేషన్ రూపంలో కావచ్చు, కనిపించేలాగా ఎప్పటికప్పుడు డిజైన్ చేసుకుంటూ ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దేవా సార్. ముందుగా కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దామండి. చేసిన తర్వాత లీడర్స్ మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈరోజు మనకి అఫీషియల్గా లాడో గారి బ్లాగ్ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ మెసేజెస్ రావడం జరిగింది. యుగేందర్ సార్ ఒక 2 minutes మన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అన్మ్యూట్ ఇస్తూ ఉండండి సార్. ఒక 2 minutes మళ్ళీ వస్తాను. యుగేందర్ ఓకే సార్. సార్. ఓకే సార్. సార్ గణేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ సార్ మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ లీడర్స్. హలో
మాట్లాడండి సార్, సార్ వినపడుతుంది. మాట్లాడండి భవాని గారు. సార్ సార్ సంతోష్ సార్, ఏం లేదు సార్, మనకి కొద్దిగా డౌన్ లెవెల్ లో ఉన్న వారికి కొద్దిగా నాకు చిన్న డౌట్స్ ఉన్నాయని అడుగుతున్నారు సార్. ఇప్పుడు చెప్పండి. మనం 3 స్లాట్స్ తీసుకొని ఒక టైర్ కొనుక్కొని ఎక్స్ట్రా పర్చేజింగ్ కాయిన్స్ కొనుక్కుంటున్నాం కదా, మాకు జస్ట్ ఎన్ఎఫ్టీ వస్తుందా రాదా అనేది ఒక డౌట్ సార్ వాళ్ళకి. ఓకే. నేనైతే చెప్పడం, మన జూమ్ మీటింగ్ నేను కంటిన్యూషన్ వింటున్నాను కాబట్టి 5 స్లాట్స్ తీసుకొని 3 టైర్లు తీసుకున్న వారికి మాత్రమే జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు పర్చేజింగ్ చేసుకున్నటువంటి కాయిన్స్ బట్టి, ఇప్పుడు ఇచ్చిన అవకాశం బట్టి మీకు కాయిన్స్ వస్తాయి అని చెప్పేసి అని అంటున్నాను సార్. సార్ ఇవాళ జూమ్ లో మన డౌన్ లైన్ కొంతమంది ఉన్నారు సార్, వారికి కొద్దిగా అర్థమయ్యేలాగా కొద్దిగా వివరంగా చెప్తారని తమని రిక్వెస్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, సంతోష్ సార్. తప్పకుండా అండి. మరొకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. జనరల్ గా మనం చెప్పినటువంటి డిస్కస్ చేసినటువంటి డౌట్ అయినా కానీ అందరి కోసం మరొకసారి చెప్తాను. ఎప్పుడైతే యూనిట్ వర్స్ అనేది మనకి లేదో, యూనిట్ వర్స్ అనేది రాలేదు అంటే ఏప్రిల్ 24, 2023 అంటే కరెక్ట్ గా సంవత్సరం కంటే ముందు యూనిట్ వర్స్ రాక ముందుకు క్లాసిక్ లో 5 స్లాట్లు చేసుకుంటే జస్ట్ ఎన్ఎఫ్టీ రావడం జరిగింది. 3 స్లాట్లతో ఎప్పుడు రాలేదు, 5 స్లాట్లతో రావడం జరిగింది. ఎప్పుడైతే యూనిట్ వర్స్ వచ్చిందో అప్పుడు క్లాసిక్ లో 5 స్లాట్లు యథావిధిగా అచీవ్ అవ్వాలి. తర్వాత యూనిట్ వర్స్ లో 3 టైర్లు విత్ కాయిన్స్ తీసుకుంటామా వితౌట్ కాయిన్స్ తీసుకుంటామా సంబంధం లేదు, కానీ టైర్స్ మనం యాక్టివేషన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే వాళ్ళకి జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది రావడం జరుగుతుంది. ఇది ఇప్పటికీ ఉన్నటువంటి కండిషనే, దాంట్లో ఎటువంటి మార్పులు లేవు. ఒక్క మార్పులు జరిగినటువంటిది ఏంటంటే రాయల్టీ ఎన్ఎఫ్టీ, అంటే జస్ట్ ఎన్ఎఫ్టీ తర్వాత ఉన్నటువంటి ఫస్ట్ లెవెల్ యాక్టివేటర్ ఏదైతే ఉందో దీన్ని సంపాదించుకోవడానికి మాత్రం మొన్నటి వరకు 3500 ఎనర్జీలు ఏవైతే సంపాదించుకుంటామో దాంతో రాయల్టీ అచీవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా ఆ అవకాశం అలాగే ఉంది. 3500 ఎనర్జీలు ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళకి రాయల్టీ ఎన్ఎఫ్టీ అనేది ఇప్పుడు కూడా అచీవ్ అవ్వచ్చు. కానీ మారినటువంటి పరిస్థితులు ఏంటంటే అప్పుడు 3500 ఎనర్జీలు రావడానికి మనకి 3500 పెట్టి, అంటే $3500 పెట్టి డైస్ పెట్టి మనం కాయిన్స్ కొనుక్కుంటే మనకు అంత ఎనర్జీ వచ్చేది. అంటే దానికి ఏం చేయాలి వాళ్ళు, 3500 ప్లస్ 3500 అంటే సుమారుగా $7000, అంటే సుమారు 6.5 నుంచి 7 లక్షల వరకు పెట్టుబడితో వాళ్ళు రాయల్టీ ఎన్ఎఫ్టీని సంపాదించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ 3500 ఎనర్జీలు సంపాదించడానికి ఇప్పుడు పరిస్థితులు మారాయి. సుమారుగా 18 నుంచి 19 లక్షల ఖర్చు పెట్టుకుంటే కానీ 3500 ఎనర్జీలు రావట్లేదు. ఇప్పుడు ఇది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి జస్ట్ ఎన్ఎఫ్టీకి కూడా అలాంటి సిచ్యువేషన్ రావచ్చేమో. ఎందుకంటే మనకి ఏది కూడా కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నా కొద్దీ మనకి ఏది కూడా తెలియదు కాబట్టి కాన్ఫిడెన్షియల్ గానే అన్ని అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ జస్ట్ ఎన్ఎఫ్టీకి సంబంధించినటువంటి కండిషన్ కూడా ఏదైనా మారొచ్చేమో అనే ఉద్దేశంతో మనం ముందుగానే అందరికీ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే అందరం కూడా మనం ఈ 1 వీక్ మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే ఈ 1 వీక్ అంటే ఈ రోజు బుధవారం మొదలు ఈ ఆదివారం వరకు కూడా ఎవరైతే 5th స్లాట్కి అయ్యి అంటే జస్ట్ ఎన్ఎఫ్టీకి ఇప్పుడు చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు కొత్తగా ఎవరినైతే మీరు రెఫర్ చేస్తున్నారో వాళ్ళని కానీ ఈ జస్ట్ ఎన్ఎఫ్టీని అచీవ్ అయ్యేలాగా చూడండి. అంటే వాళ్ళకి ఈ జస్ట్ ఎన్ఎఫ్టీ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, దాని మార్కెట్ ప్రైస్ ప్రెసెంట్ ఎంత ఉంది, దాంతోపాటు అది తీసుకుంటే ఏంటి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇప్పుడు ఒకవేళ తీసుకోకపోతే తర్వాత ఇది అచీవ్ అవ్వడానికి ఎలాంటి మార్పులు జరగవచ్చు, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే దీంతో పాటు కాయిన్స్ కూడా కొన్ని ఇప్పిస్తే వాళ్ళకి ఫ్యూచర్ అసెట్ 2 రకాల అసెట్స్ ఉన్నట్లుగా ఉంటుంది. ఒకటి ఎన్ఎఫ్టీ రూపంలో, మరొకటి ఎంఎఫ్ఎస్ ఫోర్స్ కాయిన్స్ రూపంలో 2 అసెట్స్ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళకి కింద బిజినెస్
చేసేటప్పుడు వాళ్ళకు కూడా అదే లెవెల్లో బిజినెస్ అవుతూ ఉంటే ఇన్కమ్ కూడా మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుందనేది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ 1 వీక్ ఎందుకు ఈ 1 వీక్ అనే చెప్తున్నామంటే, ఓపెన్ మార్కెట్లోకి కాయిన్ రాకముందుకే మన మెటాఫోర్స్ కాయిన్ మూడవ దశ స్టార్ట్ అవుతుంది. మూడవ దశ స్టార్ట్ అవుతే ఏం జరుగుతుంది మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. మొదటి దశలో ఓన్లీ సెల్లింగ్ మాత్రమే. ఇప్పుడు రెండవ దశ స్టార్ట్ అయింది. దీంట్లో సెల్లింగ్ అండ్ బయ్యింగ్ రెండు ప్యారలల్గా రన్ అవుతున్నాయి. మూడవ దశలో ఏం జరుగుతుందంటే బయ్యింగ్ ఉంటుంది, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో ద్వారా బయ్యింగ్ ఉంటుంది. దాని ద్వారా బయ్యింగ్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇది డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ద్వారా బయ్యింగ్ అంటే ఇది ఇంటర్నల్గానే, ఇంకా ఓపెన్ మార్కెట్లకు వెళ్ళక ముందే జరిగేది. ఇంటర్నల్గానే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ద్వారా బయ్యింగ్ స్టార్ట్ అవుతే డిమాండ్ని బట్టి కాయిన్ రేట్ అనేది కమ్యూనిటీ డిసైడ్ చేసుకుంటూ గంటకి కాయిన్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. అది పెరగొచ్చు, తగ్గొచ్చు. పెరిగితే ఎంత పెరిగినా డిమాండ్ని బట్టే, తగ్గినా డిమాండ్ని తగ్గట్టే తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కానీ 2.77 ఏదైతే ఇప్పుడు బేసిక్ ప్రైస్ ఉందో ఇంతకి మించి తగ్గదు. ఇది బేసిక్ ప్రైస్ గానే ఉంటుంది. ఇది ఇక్కడికి నిలబడుతుంది. ఓపెన్ మార్కెట్లకు వెళ్ళినా ఇదే జరుగుతుంది. సో ఇది మూడవ దశ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కరెక్ట్ అంచనా లేదు. కానీ అతి త్వరలో మేబీ 2 రోజుల్లో, మేబీ రేపే చెప్పలేం. ఎందుకంటే మనం ఊహించని విధంగా మల్టీ మైనింగ్ ఆగిపోవడం, ఊహించని విధంగా మనకి బయ్యింగ్, సెల్లింగ్ అనేది అవ్వడం రోజులలోనే జరిగింది. కాబట్టి ఈ మూడో దశ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్ట్ అయిందంటే ఏమవుతుంది, ఈ 2.77కి దొరికేటువంటి ఫోర్స్ కాయిన్ ప్రెజెంట్ ఏదైతే ఉందో ఇది ఇంతకు దొరకకుండా ఇంతకు పైన అమౌంట్, అంటే ఇంతకు పైన రేట్తోనే దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇప్పటికైనా నేను ఫోర్స్ కాయిన్స్ కొనే లోపే, నాకు అర్థమయ్యే లోపే, నేను చేసుకుందాం అనే లోపే దొరకలేదు అనుకున్న వాళ్ళు ఆల్రెడీ త్వరపడ్డారు, కొనేసుకుంటున్నారు. ఇంకా మీరు ఎవరినైనా రెఫర్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిజైన్ చేసినటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే బేసిక్ అని, రాయల్టీ అని, ఇలాంటి కొన్ని ప్యాకేజెస్ మనం డిజైన్ చేసుకున్నాం. సో రాయల్టీ అచీవ్మెంట్ అవుతామో పక్కకు పెట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్ని కాయిన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు దాంతోపాటు జస్ట్ ఎన్ఎఫ్టీని కూడా వచ్చేలాగా ప్లాన్ చేసి వీలైనంత త్వరగా వాళ్ళకి ఈ 2 అసెట్స్ని ఇప్పించి బిజినెస్లో కొంచెం గ్రోత్ అయ్యేటట్టుగా చూస్తారని లీడర్స్ అందరికీ మనం రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే మనకి తెలిసి చేయకపోతే పొరపాటు అవుతుంది, తెలిసి చెప్పకపోతే పొరపాటు అవుతుంది మన టీం మెంబర్స్కి. ఓకే, వాళ్ళకి ఈ అవకాశం ఉందని చెప్పండి, చెప్పిన తర్వాత చేసుకోకపోతే అది వాళ్ళ ఇష్టం. సో మన వంతుగా, మన బాధ్యతగా చెప్పడం మన ధర్మం కాబట్టి చెప్పేద్దాం. సో ఇది మనం గుర్తుపెట్టుకొని చాలామంది లీడర్స్ ఆల్రెడీ చేస్తున్నారు. బట్ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మూడో దశ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు తెలియదు. ఈ లోపల మీరు ఈ ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట కాయిన్స్ కొనిపించుకోండి. మీరు కొనుక్కోవాలనుకున్న ఎక్స్ట్రా కాయిన్స్ కొనుక్కోవచ్చు. ఓకే, ఇంకొంతమంది అడిగారు 3+1 అంటే టైర్స్ ఒకటో రెండో కొనుక్కొని ఎక్కువ కాయిన్స్ తీసుకోవచ్చు కదా అని. ఎస్, తీసుకోవచ్చు. కానీ జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ ఎన్ఎఫ్టీని కూడా వాళ్ళకి అందిస్తే అదొక మంచి అసెట్. ఎందుకంటే చూస్తుండగానే యాక్టివేటర్ కాస్ట్ $4,000 ఏదంటారు $1,200 ఉండాల్సింది $4,000 దాకా వెళ్ళిపోయింది మినిమం ప్రైస్. సో ఇది ఒకటి గమనించాలి. అయితే ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మీ అందరితో షేర్ చేసుకుంటాను. కోదాడ రాజు సార్ ఒక ప్రెజెంటేషన్కి వెళ్తే అక్కడ జరిగినటువంటిది, ఒక అతను జస్ట్ ఎన్ఎఫ్టీని $160,000 అమ్మేశాడు. జస్ట్ ఎన్ఎఫ్టీ, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఎన్ఎఫ్టీ విలువ $160,000 సమ్ చేంజ్, ఇంకా అంతకంటే పైన అమౌంట్కి అమ్మేశాడు అనేది ఉన్నటువంటి ఒక ప్రూఫ్. మరి నేను ఇప్పుడు అచీవ్ అయితే జస్ట్ ఎన్ఎఫ్టీని, అంటే నేను ఇప్పుడు డబ్బులు పెట్టుకుంటాను, 5+3తో జస్ట్ ఎన్ఎఫ్టీ సంపాదించుకుంటాను. ఆ వచ్చినటువంటి జస్ట్ ఎన్ఎఫ్టీని అదే $1,60,000 నేను అమ్ముకోవచ్చా, నాకు కూడా అంత డబ్బులు వస్తాయా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ అంటే ఓపెన్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లోకి వెళ్తే జస్ట్ ఎన్ఎఫ్టీ విలువ $10,000 కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు.
అంతకి అమ్మకానికి పెట్టిన వాళ్ళు ఉన్నారు $10,000 అంటే సుమారుగా 9 లక్షల చిల్లరకు కూడా జస్ట్ నెఫ్టీని అమ్మకానికి పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరు ఎంత ప్రైస్ పెట్టి అమ్ముతారు అనే దాంతో మనకి సంబంధం లేదండి. మనం చూసుకోవాల్సింది ఏంటి, మినిమం మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అంతకు పైన రేటుకి అతను అమ్ముతున్నాడు అని అంటే ఇంకేదో దానికి విలువ ఉంటుంది. ఆ విలువ ఏంటి అంటే దానికి కావాల్సినటువంటి ఎనర్జీ. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫోర్స్ కాయిన్స్ కొన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న జస్ట్ ఎన్ఎఫ్టీతో పాటు ఫోర్స్ కాయిన్స్ కొన్నప్పుడు వాళ్ళకు ఒక 120 లేకపోతే 100 లేకపోతే 500 600 ఎంతో కొంత ఎనర్జీ వచ్చి ఉంటుంది. ఆ ఎనర్జీతో పాటు వాళ్ళ జస్ట్ ఎన్ఎఫ్టీ అమ్మినప్పుడు ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. అప్పుడు అంటే దాని అర్థం ఏంది, 600 ఎనర్జీకి విలువైనటువంటి అమౌంట్ ముందే అతను పెట్టేసుకున్నాడు కాబట్టి దాంతో పాటు అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన భాషలో మీకు చెప్పాలంటే, నా దగ్గర ఒక ప్లాట్ ఉంది, ఉన్న మార్కెట్ ప్రైస్ ప్రకారంగా గజం 10,000 15,000 పలుకుతున్నప్పుడు నేనేం చేసిన, దాంట్లో ఒక బోర్ వేసి నేను ల్యాండ్ అమ్మితే దానికి ఒక రేట్ ఉంటుంది. గజం రేటు ఒకటి ఉంటే బోర్ ఆల్రెడీ వేసిన కాబట్టి ఆ రేటు కూడా కలుపుకొని చెప్తాను నేను. దాంట్లో కొన్ని పిల్లర్లు వేసి పెట్టిన, స్లాబ్ వేసి పెట్టిన, ఓ 2 రూమ్లు కట్టి పెట్టిన, దాంతోపాటు అమ్మితే ఒక రేట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే ప్లాట్ అమ్మినప్పుడు ఎలాగైతే డిఫరెంట్ సిచ్యువేషన్ బట్టి ప్లాట్ రేట్ అనేది ఎట్లున్నా దాంట్లో ఉన్నటువంటి కాంపౌండ్ లోపల ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ పర్సంటేజ్ బట్టి ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా మన ఎనర్జీని బట్టి ఎన్ఎఫ్టీని జస్ట్ ఎన్ఎఫ్టీకి దాంతో పాటు ఉన్న ఎనర్జీని బట్టి దాని వాల్యూ మారుతూ ఉంటుంది. అందుకనే కొనేవాళ్ళు జస్ట్ ఎన్ఎఫ్టీ కొంతమంది $400, కొంతమంది $1,000, కొంతమంది $1,200 ఇట్లా అమ్ముతున్నారు అని అంటే గుడ్డిగా తీసుకోవడం కాదండి. చాలా మంది 5 15 $20 అమ్ముతున్నారని ఒకప్పుడు 5 ఎన్ఎఫ్టీలు కొనుక్కున్నారు. 5 ఎన్ఎఫ్టీలు కొనుక్కున్న దాన్ని మర్జీ చేసేస్తే రాయల్టీ యాక్టివేటర్ అయిపోతుంది కదా. ఎందుకంటే 3 జస్ట్ ఎన్ఎఫ్టీలని మర్జీ చేస్తే ఒక యాక్టివేటర్ వస్తుందనే ఆలోచనతో అప్పుడు కొంత పొరపాటుగా ఆలోచించారు. కానీ అర్థం చేసుకుంది ఏంటంటే ఎనర్జీలు ఉండాలి కదా. 3,500 ఎనర్జీ లేనప్పుడు అంత రేటు పెట్టి కొనడం ఎట్లా, అంతెందుకు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలా మంది ఈ పాయింట్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు కొంతమంది ఎక్కువ రేటుకి, కొంతమంది తక్కువ రేటుకి, నేను ఎంతకు అమ్ముకోవాలి, నా దగ్గర ఉన్న జస్ట్ ఎన్ఎఫ్టీ విలువ ఎంత అనేది మీరు చెప్పగలగాలి అని అంటే మీ దగ్గర ఉన్న జస్ట్ ఎన్ఎఫ్టీతో పాటు మీ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. కాకపోతే బేసిక్ ప్రైస్ అంటూ ఒకటి ఉంటుంది కాబట్టి మినిమం $400 జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది మనం మార్కెట్లో ఓపెన్ మార్కెట్ ప్లేస్లో చూస్తుంటే మనకు అర్థమవుతున్న విషయం. సో కానీ యాక్టివేటర్ విషయానికి వస్తే మాత్రం అది మారిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ యాక్టివేటర్ అంటే దానికి ఇన్కమ్ వస్తున్నట్టే లెక్క కాబట్టి దాని విలువ ఖచ్చితంగా ఎక్కువనే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకటి మేము అందరితో షేర్ చేసుకుంటానండి. చాలా ఇంపార్టెంట్. ఇందాక మీకు చెప్పినట్లుగా లాడో గారి దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి అఫీషియల్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని మార్నింగ్ మా ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేసాం మన అందరం కూడా. కానీ మరొకసారి మీ అందరి కోసం చదువుతాను దాన్ని. ఎస్. సో ఇక్కడ మీరు ప్రజెంట్ మనకు నడుస్తుంది ఏంటి ఫ్రెండ్స్, హ్యాండ్ టు హ్యాండ్, పేర్ టు పేర్, P2P ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే అమ్మేవాళ్ళు కొంతమంది ఉంటే కొనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీటికి మధ్యలో మన స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది మధ్యవర్తిత్వంగా ఉంటుంది. ఇది అమ్మేవాళ్ళు అమ్ముతూ ఉంటే వాళ్ళకు ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, కొనేవాళ్ళు కొంటున్నప్పుడు ఆ సీరియల్ నెంబర్ ప్రకారంగా వాళ్ళకి డబ్బులు వెళ్తూ ఉంటాయి. ఇది ప్రెజెంట్ జరుగుతుంది. ఇది కాస్త మారిపోయి డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. అందుకే 3వ దశలో ఇవన్నీ జరిగే మార్పులు. సో దీన్ని గుర్తుపెట్టుకొని అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ తీసుకురావడం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది చాలా క్లియర్గా 2వ పారాగ్రాఫ్లో ఉంది చూడండి. అన్నింటిలో మొదటిగా మెటాఫోర్స్ ఖచ్చితంగా హ్యాండ్ టు హ్యాండ్ సూత్రాన్ని అనుసరిస్తుంది. మధ్యవర్తిత్వం లేకుండా, అంటే ఒక దళారీ తలం లాగా లేకుండా వినియోగదారుల మధ్య ప్రత్యక్ష పరస్పర చర్య యొక్క శక్తిని మేము గట్టిగా విశ్వసిస్తాము. పాల్గొనే వారందరికీ పారదర్శకమైన మరియు విశ్వసించే పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో ఈ విధానం మా తత్వశాస్త్రం యొక్క మూల స్తంభంగా ఉంది.
మా టోకెనామిక్స్ అనుసరించి మేము చెలామణిలో ఉన్న మెటాఫోర్స్ నాణాలు సంఖ్యను క్రమ పద్ధతిలో తగ్గించడం కొనసాగిస్తాము. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి టోటల్ సప్లైలో ఆల్రెడీ మల్టీమైనింగ్ ఆగిపోయినప్పుడు మిగిలిన ఆ కొన్ని కోట్ల కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బర్న్ అయిపోయాయి, అంటే అసలు రాలేదు మార్కెట్లో. ఇప్పుడు ఏవైతే మార్కెట్లో మన దగ్గర ఉన్నటువంటి ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయో వాటిని కూడా, ఆ సంఖ్యని కూడా తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నం ఆల్రెడీ మొదలైంది. ఎలా మొదలైందో మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు ఎవరైతే టైర్స్ యాక్టివేషన్స్ చేసుకుంటున్నారో లేదా టైర్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారో అలా చేసుకుంటున్నప్పుడు ఫోర్స్ కాయిన్స్ ద్వారా ఒక 1% వాళ్ళు చేసుకుంటున్న దాంట్లో, వాళ్ళు చేసే టైర్ని బట్టి ఆ మొత్తంలో 1% అనేది కూడా బర్న్ అయ్యి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎవరికి వెళ్తుంది? స్మార్ట్ కాంట్రాక్ట్లో ఉండట్లేదు, అప్లైనర్స్కి వాళ్ళకి పంచబడట్లేదు, కంప్లీట్గా ఎక్స్పైర్ అయిపోతుంది, ఉండట్లేదు. అంటే ఏంది? మన దగ్గర ప్రెసెంట్ ఉన్నటువంటి ఫోర్స్ కాయిన్స్ యొక్క సంఖ్యని ఇంకా తగ్గిస్తున్నారు. అది ఆటోమేటిక్గా తగ్గేలాగా ఈ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూ అయిపోయి మరుసటి రోజుకి ఇలా ఇలా తగ్గుతూ అలా తగ్గడం వల్ల కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అందుబాటులో ఉన్నటువంటి ఫోర్స్ కాయిన్ సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల రేట్ ఇంకా అంటే రేట్ ఎలాగూ పెరుగుతుంది, బట్ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ పెరగాలంటే ఇంకా స్కేర్స్, అంటే కరువు ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వృద్ధిని పెంచడానికి ఇది మా ఉద్దేశపూర్వక వ్యూహంలో భాగం. ఇది కాకుండా పరిమిత సరఫరా మరియు ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్ కారణంగా భవిష్యత్తులో మెటాఫోర్స్ టోకెన్ విలువను పెంచడానికి మేము భారీ సామర్థ్యాన్ని చూస్తున్నాం. అంటే ఎక్కడైనా కానీ డిమాండ్కి తగ్గట్టుగా కాయిన్స్ ఉంటే దాని రేట్ అనేది స్లోగా పెరుగుతుంది. డిమాండ్ తగ్గట్టుగా కాయిన్స్ లేకపోతే డిమాండ్ అనేది, కాయిన్ రేట్ అనేది స్పీడ్గా పెరుగుతుంది. డిమాండ్ ఎప్పుడు పెరుగుతుందంటే దాని యూటిలైజేషన్, దాని వాడకం అనేది పెరగాలి. వాడకం అనేది ఒకే రీతిలో కాకుండా, అంటే ప్రెసెంట్ మన మెటాఫోర్స్ కాయిన్స్ కాకుండా బిట్ కాయిన్ కానీ ఈథీరియం ఇలాంటి కాయిన్స్ తీసుకుంటే అవి ఓన్లీ ఎసెట్ రూపంలో కొని పెట్టుకోవడానికి తప్ప ట్రేడింగ్ కానీ బిజినెస్ అంటే ఇట్లా మనలాగా యూటిలిటీ పర్పస్లో ఎక్కడ వాడట్లేం. కానీ ఇది యూటిలిటీ పర్పస్లో ఇంకా డిఫరెంట్ యాంగిల్స్లో వాడడం మొదలు పెడితే, యూసేజ్ పెరిగితే, డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేకపోతే ఇంకా కాయిన్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని పెంచడానికే ఇక్కడ మనకి ఫోర్స్ కాయిన్ ఇంకా బర్న్ అవుతూ ఉంటుంది. అందుకే భవిష్యత్తులో మెటాఫోర్స్ ధర $20,000 మించి చేరడం కాదు, మించిపోయినా కానీ ఆశ్చర్యపోకండి. ఖచ్చితంగా చాలా క్లియర్గా డైరెక్ట్ లాడో గారి యొక్క అఫీషియల్ బ్లాగ్ లోంచి వచ్చినటువంటి మెసేజ్ ఇది. ఆ స్క్రీన్ షాట్ కూడా మనకుంది. కాబట్టి P2P ఎక్స్చేంజ్ ప్రారంభించడం అనేది మా లక్ష్యం దిశగా అనేక దశల్లో ఒకటి. అంటే దేనికండి? కాయిన్ రేట్ పెరగడానికి P2P అనేది ఒకటి మాత్రమే, ఒక సూత్రం మాత్రమే. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి కాయిన్ రేట్ పెరగడానికి. సో మా వినియోగదారుల ప్రయోజనాల కేంద్రం ఉంచే సమగ్రమైన, పారదర్శకమైన మరియు విశ్వసనీయ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం. ఇది మనకు వచ్చినటువంటి లాడోది, ఇందాక మీకు చెప్పినటువంటిది ఇంగ్లీష్లో ఉందండి. ఇది ఇది $20,000 ఎక్సీడ్స్ ఇన్ ద ఫోర్స్ సేబుల్ ఫ్యూచర్. ఇది ఇక మీరు చాలా క్లియర్గా చూడవచ్చు. లాడో ఒకట్నికవ్ బ్లాగ్, అతని పర్సనల్ బ్లాగ్ నుంచి ఫార్వర్డ్ చేయబడినటువంటి మెసేజ్ని మనం తెలుగులోకి తర్జుమా చేసుకొని మనం అందరికీ షేర్ చేయడం జరిగింది. సో ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఏదో మాట లేదా చెప్పడానికి చెప్తే బాగుంటుందేమో అనుకొని కొన్ని మీటింగ్స్లో చెప్పారనుకోకండి ఫ్రెండ్స్. బిట్ కాయిన్ పుట్టినప్పుడు మనం కొనలేకపోయాం, అవగాహన లేక. ఓకే, తెలిసి ఉంటే కొనేవాళ్ళమేమో. ఇదే పరిస్థితి మనకు అదేమంటారు ఇథీరియంతో కానీ మ్యాటిక్తో కానీ వేరే కాయిన్స్తో కూడా జరిగినప్పుడు ఇంకా మనకు అప్పటికి అవగాహన లేదు, తెలిసి ఉంటే కొనేవాళ్ళమేమో. కానీ ఆ అవకాశం మనకి ఇప్పుడు ఫోర్స్ కాయిన్ ద్వారా వచ్చినప్పుడు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకూడదు అని మనం ప్రతి విషయాన్ని, అఫీషియల్గా వచ్చే విషయాన్ని మీ అందరితో పంచుకోవడం చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరికీ చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తుంది ఏంటంటే, మెటాఫోర్స్ అంటే క్లాసిక్, యూనిట్ వర్స్, ఫోర్స్ కాయిన్, ఎన్ఎఫ్టి మాత్రమే కాదు. ఇవి మన రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరాలలో మెటాఫోర్స్ ప్రాజెక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానికి, దీంట్లో
ఇన్కమ్ సంపాదించుకోవడానికి, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇది ఒక ప్రొఫెషన్ లాగా భావించే వాళ్ళకి, నేను ఇప్పుడు చదువు కంప్లీట్ చేసుకున్నాను, నెక్స్ట్ నేను చేయాల్సిన కెరీర్ ఏంటి, ఇన్కమ్ సోర్స్ ఏంటి అని అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఆధారంగా నిలబడబోయేటువంటి ప్రాజెక్ట్. ఒక్కొక్కరికి 10th వరకు కామన్గా ఉన్న 10th తర్వాత ఎవరెవరికి ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్లో ఆ ఫీల్డ్లో ఎట్లాగైతే ప్రయాణం, ఒకరు సోషల్ సైడ్, ఒకరు మ్యాథ్, ఒకరు సైన్స్, ఎట్లయితే స్ట్రీమ్స్ ఉంటాయో ఈ మెటాఫోర్స్లో కూడా ఎంటర్ అయ్యి ఎవరెవరికి ఏ రంగంలో ఆసక్తి ఉంటే, ఎవరెవరికి ఏ రంగంలో నైపుణ్యం ఉంటే ఆ రంగంలో వాళ్ళు బిజినెస్ రూపంలో లేదా ప్రొఫెషనల్ రూపంలో, కెరీర్ రూపంలో వెళ్ళడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. గేమ్స్, బ్లాక్ చైన్, ఇప్పుడు బ్లాక్ చైన్ అనేది ఇంజనీరింగ్ వాటిలలో ఒక సపరేట్ సబ్జెక్ట్గా ఐఐటి లెవెల్లో సపరేట్ సబ్జెక్ట్గా యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే బ్లాక్ చైన్ అనేది క్రిప్టోనే కాదు, వివిధ రంగాల్లో వాడి వాడకాన్ని ఎట్లా యూజ్ చేస్తున్న సంగతి అంత అవగాహన పెరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ దాన్ని టేకప్ చేస్తుంది. ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయండి. ఇది ఓన్లీ 3-4 దృష్టిలో పెట్టుకొని దయచేసి ఎవ్వరు కూడా దీని ఇంతటి వరకు మాత్రం ఆలోచించకండి, ఇంతటికే పరిమితం చేసుకోకండి. మీరు ఇంతకు మించి ఆలోచించాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటున్నట్టు కదా, బయటికి వచ్చి ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఇది మొన్నటి సండే దానికంటే ముందు ఎన్నో మీటింగ్స్లో టెక్నాలజీ గురించి మనం మీటింగ్స్ డిస్కస్ చేసినప్పుడు ఈ విషయాన్ని బాగా మనం చెప్తాం. రానున్న కాలంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎలా వర్క్ అవబోతున్నాయి, ఇన్కమ్ ఎలా సృష్టించబోతున్నారు, మనకు దాంట్లో నుంచి ఇన్కమ్ ఎట్లా రాబోతుంది, వీటి మీద ఎప్పటికప్పుడు మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటేనే మీరు మెటాఫోర్స్లో ముందుకు వెళ్ళగలరు, మీతో పాటు మీ టీంని తీసుకెళ్ళగలరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ దేవా సార్ అండ్ యుగేందర్ సార్, ఈరోజు సెషన్స్ మీ ఇద్దరు హ్యాండిల్ చేసినందుకు. సో ఎవరికైనా ఈరోజు జరిగిన సెషన్ మీద కానీ ఇంకేమైనా డౌట్స్ అందరికి ఉపయోగపడేలా ఉంటే మీరు ఎస్ నరేందర్ సార్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు సార్. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ ఈరోజు సెషన్స్ మన దేవా సార్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. అలాగే మా సంతోష్ సార్ కూడా ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అన్ని కూడా ప్రతిదీ వివరించడం జరిగింది సార్. దీంట్లో నాకు చిన్న డౌట్ ఉంది సార్. హ్యాండ్ టు హ్యాండ్ అన్నారు కదా, అంటే అప్పుడు లైక్ ఫైనాన్స్ లో అట్లాంటి దానిలోకి వెళ్ళకుండానే అంటే ఇక్కడ మన క్లారిటీ అంటే ఏంటి సార్, ఇక్కడ హ్యాండ్ టు హ్యాండ్ అంటే దాని అర్థం పర్సన్ టు పర్సన్ అనమాట. సో ప్రెసెంట్ బినాన్స్ లో ఎట్లాగైతే అది సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ఎట్లాగైతే పర్సన్ టు పర్సన్ జరుగుతుందో, మనకి డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లో కూడా P2P ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి. అది దాని అర్థం సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విజయ మేడం ఫ్రమ్ నల్గొండ, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు దేవా సార్ ప్రజెంటేషన్ సూపర్ సార్. అతను స్లైడ్ లో మంచిగా క్రియేట్ చేసుకుంటాడు, అవి చూస్తున్నప్పుడు ఎంత నీట్ గా అనిపిస్తాయి అంటే అంత నీట్ గా ఉంటాయి. థ్యాంక్ యూ సార్ యువర్ ప్రజెంటేషన్. అట్లనే సంతోష్ సార్ కూడా ఈ రోజు చాలా మంచిగా చెప్పాడు. సార్ నాకు ఇందులో ఒక 2 డౌట్స్ ఉన్నాయి సార్. చెప్పండి. ఇప్పుడు మనకి ఈక్వియన్లు వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు ఒక టైర్ మనం 50 డైస్ తో యాక్టివేషన్ చేయించినప్పుడు ఒక ఈక్వియన్ వస్తుంది కదా, అంటే ఇది ఓన్లీ మన డైరెక్ట్ లో పడుతున్న ఐడి లేనా, మళ్ళీ పై వాళ్ళకి కింది వాళ్ళకి కూడా యాడ్ అవుతుంది కదా అప్లైన్, మన అప్లైన్ లకి? రైట్. ఇది జస్ట్ మీరు పెద్ద మార్పులు ఏం కాదు మేడం. ఇంతకు ముందుకు మనకి ఎలాగైతే మన కింది వాళ్ళు చేసుకుంటున్నప్పుడు 5 అప్లైనర్స్ కి ఎట్లాగైతే డిస్ట్రిబ్యూట్ అయ్యిందో, ఇప్పుడు కూడా అదే విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సేమ్. కాకపోతే జరిగినటువంటి మార్పులు ఏంటంటే, అప్పుడు మనకి టైర్ కాస్ట్ అనేది ఎంతైతే ఉంటుందో ఆ టైర్ కాస్ట్ లో 2 విధాలుగా 15% అనేది అందరికీ, తర్వాత 10, 7, 4% ఎట్లా అయితే జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది. ఖచ్చితంగా 5 అప్లైనర్స్ జరుగుతుంది. కాకపోతే మనం పెట్టినటువంటి టైర్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టైర్ కాస్ట్, ఆ చిప్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మాత్రమే మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది ఫోర్స్ కాయిన్స్ ప్రైస్ తో కంపేర్ చేస్తూ మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, డై రూపంలో కాదు. అందుకే మనకు తక్కువగా అనిపిస్తుంది, కానీ అది
అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ కొన్ని ఒక విషయం అందరికీ అప్డేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈక్వెన్స్ అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, జరుగుతుంది. ఇది డైరెక్ట్గా లాడో గారికి దగ్గరగా ఉన్నటువంటి అడ్మిన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది కంప్లైంట్ రైజ్ చేశారు, ఫార్మాలిటీ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ ఈక్వెన్స్ అనేవి ఖచ్చితంగా ఎవరికైతే రావాలో వాళ్ళందరికీ, అందరికీ కాదు, అలానే ఎవరికి అని కాకుండా కొంతమందికి రావాల్సిన వాళ్ళకి రాకుండా ఆగిపోయాయి. సో దానికి కారణాలు, నేను చిప్ కొనలేదు, నా కింద వాళ్ళు చిప్ కొన్నారు అందుకే నాకు రావట్లేదు అనే అనుకుంటున్నారు. కనుక ఇవన్నీ కారణాలు కాదు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి ఈక్వెన్స్ రావట్లేవు. దాని గురించి ఆల్రెడీ అడ్మిన్స్ లెవెల్ దాకా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పర్సనల్గా కూడా, అండ్ ప్రొసీజర్ ప్రకారంగా కంప్లైంట్ కూడా రైజ్ చేయడం జరిగింది. సో ఇది అతి త్వరలో ఇది కూడా రిజాల్వ్ అవుతుంది. ఈక్వెన్స్ రాని వాళ్ళకి సొల్యూషన్ కూడా మనకి రాబోతుంది. ఎవరైతే ఉన్నారో ఈ దీనికి సంబంధించిన వాళ్ళు, ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీ టీంలో ఎవరైనా ఈక్వెన్స్ రాకుండా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా దయచేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఓకే విజయ్ మేడం, క్లియరా? సార్ అదే డౌట్ ఉండే, అసలు అది ఎట్లా క్లారిటీ అనేది అర్థం కాలేదు సార్. అంటే మనకు టెక్నికల్ ఇష్యూ ఉంది అనేది తెలియదు కాబట్టి ఏమైతుందంటే ఆఫ్లైన్ కి రాలేదు, నాకు వచ్చింది, నాకంటే ఎక్కువ నా డౌన్ లో వచ్చింది. అంటే ఇది ఏ విధంగా కాల్కులేషన్ అవుతుంది అసలుకి అని ఎంత సెర్చ్ చేసినా అర్థం కాలేదు. ఈ కన్ఫ్యూజన్ ఉంది మేడం, మీరు అన్నట్టుగా అప్లైన్ కి రావాల్సిన అప్లైన్ కి రావట్లేదు, అది డైరెక్ట్ అప్లైన్ కి. ఆయన వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి అట్లా డెల్టాలో ఉన్న వాళ్ళకి వస్తుంది. సో ఇది ఏంటంటే టెక్నికల్ ఇష్యూ మాత్రమే, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ విజయ్ మ్యామ్, యాక్చువల్ చెప్పాలనుకున్న పాయింట్ మీరు మంచిగా అడిగారు. అండ్ కోటేశ్వరరావు గారు, మీకు అన్మిట్ ఇస్తున్నాను. సార్ నమస్తే సార్, సంతోష్ సార్. నమస్తే అండి సార్. యాక్చువల్లీ నా చిన్న డౌట్ ఏంటంటే, మార్నింగ్ నుంచి ఒక ఇద్దరికి నా డౌన్లైన్ లో కాయిన్స్ కొనడానికి ట్రై చేస్తున్నాను. ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ థర్డ్ లెవెల్ స్టార్ట్ అయిందేమో అన్న డౌట్ ఒకటి నాకు వచ్చింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఏం కొనే ప్రయత్నం చేస్తున్నారు సార్? కాయిన్స్ కొనడానికి సార్. ఓకే రైట్, ఎంత పెట్టి కొంటున్నారు సార్? ఒక మినిమం 100 ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే ఓకే. అయితే మార్నింగ్ నుంచి యూనివర్స్ ఓపెన్ అవ్వడం లేదు. దానికి తోడు సెల్లింగ్ ఆప్షన్ లోకి వెళ్తే, అదే బయింగ్ ఆప్షన్ లోకి వెళ్తే చూపించట్లేదు. అందుకని ఒకటి రైట్, థ్యాంక్ యూ సార్. ఒకటి అందరూ గుర్తుపెట్టుకోండి అండి, ట్రస్ట్ వ్యాలెట్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది అందరినీ కూడా, యాప్ అనేది. కాబట్టి మాక్సిమం అందరూ టోకెన్ పాకెట్ లోకి షిఫ్ట్ అవ్వండి. టోకెన్ పాకెట్ లోకి వెళ్ళి ఉన్నటువంటి కీవర్డ్స్ ని యాడ్ చేసుకునేంత వరకు మాత్రం ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ దాంట్లో కూడా డియాప్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయినాక ట్రస్ట్ వ్యాలెట్ లో ఎట్లాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. ఒక గూగుల్ పే, ఫోన్ పే ఎట్లయితే డిఫరెంట్, ఈ రెండు కూడా అంతే డిఫరెంట్ గా ఉంటాయి. ఇది ఒక విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇందాక మీకు చెప్పినట్లుగా థర్డ్ స్టేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదండి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక్కరోజు టైంలోనే స్టార్ట్ అయిపోవచ్చు, మనకు ఆ విషయం తెలియదు. మనం ముందస్తుగానే అయిపోతుంది అన్నట్టుగా ఆలోచించుకొని మనం చేసుకోవాలి. ఓకే, అయితే ఆల్రెడీ నిన్న కాక మొన్న కూడా చెప్పాను, కాయిన్స్ అమ్మే వాళ్ళ సంఖ్య కంటే కొనే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఓకే, కొనే వాళ్ళు కూడా ఎంత కొంటున్నారంటే మినిమం 20 ఫోర్స్ కాయిన్స్ కావాల్సినటువంటి $55 కాకుండా $100, $200, $300 మళ్ళీ దొరకవేమో అని చెప్పేసి ఎక్కువ పెట్టి కొంటున్నారు. వాళ్ళు ఎక్కువ పెట్టి కొంటున్నారు కానీ అక్కడ అంత అందుబాటులో ఉండట్లేదు. అమ్మే వాళ్ళు మేబీ 10 అమ్మొచ్చు, 5 అమ్మొచ్చు, 20 అమ్మొచ్చు, సో 2 అమ్మొచ్చు, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎవరైతే కొనాలనుకుంటున్నారో మినిమం అంటే ఇంత 20 ఫోర్స్ కాయిన్లు కొనే ప్రయత్నం చేస్తూ వెళ్ళండి. అలా చేస్తూ వెళ్తూ మీరు ఎన్ని కావాలో కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మేబీ మీకు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అండ్ రాజేందర్ సార్. Yes, sir. Thank you. Thank you, Deva sir. Wonderful presentation, and thank you, Santosh sir. Nice updates. And one more thing about coins. Just now, sir, meeting అవుతుంటేనే నేను పర్చేజ్ చేశాను MFS కాయిన్స్. ఏ డౌట్ లేదు.
మీకు అక్కడ డెసిమల్ పాయింట్ అనేది డిలీట్ చేసి కరెక్ట్ డైస్ అనేది ఎంటర్ చేయండి. డౌట్ ఏం పడొద్దు. 1 టైం ట్రై చేయండి, అవ్వకపోతే సెకండ్ టైం ట్రై చేయండి. మీకు కింద ఆర్డర్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీకు డైస్ అనేవి కట్ అవ్వడం జరుగుతుంది. సో 2 minutes తర్వాత మీరు రిఫ్రెష్ చేసుకుంటే మీ వ్యాలెట్ లోకి ఎంఎఫ్ఎస్ కాయిన్స్ వస్తాయి. నేను మార్నింగ్ నుంచి దగ్గర దగ్గర ఒక 10 to 12 members కి నేను ఎంఎఫ్ఎస్ కాయిన్స్ పర్చేజ్ చేశాను. 20,000, 10,000, 15,000 ఆ విధంగా అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాయి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాకపోతే కొంచెం పేషెన్స్ ఏంటంటే మనకి సైట్ అప్డేట్ జరుగుతుంది. దానివల్ల మీకు యూనివర్స్ అనేది లోడ్ అవ్వదు కంప్లీట్ గా. బట్ బై ఎంఎఫ్ఎస్ అనే ఆప్షన్ మాత్రం ఏ ప్రాబ్లం లేదు, క్లియర్ గా రన్ అవుతుంది. మీరు కొనుక్కోవచ్చు కాయిన్స్. అండ్ వెరీ సూన్ సార్, సంతోష్ సార్ మీరు చెప్పినట్లుగానే అందరు అనుకుంటున్నట్లుగానే మనకి స్టేజ్ 3 అనేది లాంచ్ అవుతుంది. అప్పుడు ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా స్టిల్ కాయిన్స్ కొనాలనుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా కొనండి. తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవుతారు. ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సార్. ఇదే చెప్దాం అనుకున్నా. దిస్ ఇస్ రాజేందర్ నారా ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ ఫర్ ఇమీడియట్ అప్డేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఫోర్స్ కాయిన్స్ కొనాలనుకున్న వాళ్ళకి ఈ చిన్న చిన్న లాజిక్స్ ఒకేసారి పెద్ద అమౌంట్ లో కాకుండా, అమ్మాయి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, తక్కువ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న అమౌంట్లతో వెళ్ళండి. మల్టిపుల్ టైమ్స్ కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, మరొకసారి ఫినిషింగ్ లో గుర్తుపెట్టుకోండి, అందరికీ కూడా 5+3తో జస్ట్ ఎన్ఎఫ్టీ ఇప్పించే ప్రయత్నం చేయండి. దగ్గరగా ఉన్న వాళ్ళు జస్ట్ ఎన్ఎఫ్టీని కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ అప్లైనర్ ఆ స్టేజ్ లో లేకుండా మిమ్మల్ని ఆపేటట్లుంటే మీరు ఆగాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వండి, పర్మిషన్ అవసరం లేదు. సో ఇది మొదటిది. రెండవది, ఫోర్స్ కాయిన్స్ ఇప్పుడున్న ఫిక్స్డ్ ప్రైస్ అనేది అతి కొద్ది కాలం మాత్రం ఉంటుంది, కొద్ది గంటలు మాత్రం ఉంటుంది అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వీలంత తొందరగా ఫోర్స్ కాయిన్స్ వీలని కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఇందాక లాడవ చెప్పినట్టుగా $20,000 ఒక్క ఫోర్స్ కాయిన్ వెళ్ళినా మీ దగ్గర 10 ఫోర్స్ కాయిన్స్ ఉన్నా మీ దగ్గర ఊహించినంత అమౌంట్ ఉన్నట్లే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ దేవస్ సార్, యుగేందర్ సార్ అండ్ మాట్లాడిన అందరు లీడర్స్కి. రేపు నల్గొండ నాగమణి మేడం మీటింగ్ తీసుకుంటారు. సో రేపటి జూమ్ మీటింగ్ 8:30కి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. జై మెటాఫోర్స్.